కృతయుగంలో ధ్యానం వలన, త్రేతాయుగంలో యజ్ఞం వలన, ద్వాపర యుగంలో వ్రతాలు, పూజలు చేయటం వలన పొందే ఫలితాలన్నీ కూడా కలియుగంలో కేవలం హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనే ఈ మంత్రం ద్వారా, ఈ మంత్రాన్ని నామస్మరణ చేయటం ద్వారా అంతటి ఫలితాన్ని పొందవచ్చు అని స్వయంగా బ్రహ్మదేవుడు నారద మహర్షి వారికి తెలియజేసినట్లుగా మనం కథనాలు వింటూ ఉన్నాం. మహర్షి అయినటువంటి నారద మహర్షుల వారి ద్వారానే ఈ కలియుగానికి ఎన్నో విలువైన విషయాలు మనకి తెలియచేయటం జరిగింది. అత్యంత శక్తివంతమైనటువంటి అష్టాక్షరీ మంత్రం కావచ్చు, ఓం నమో నారాయణాయ మంత్రం కావచ్చు, హరే రామ హరే కృష్ణ మంత్రం కావచ్చు, ఇవన్నీ కూడా నారద మహర్షి వారి ద్వారానే మనకు లభించడం జరిగింది.